అవునా మరి జాగ్రత్త తిరుగుతాది మరి జాగ్రత్త తిరుగుతుంది క్రాస్ లో పట్టుకున్నా చూసావా కుందన్స్తోని కాదే నాకు పెద్దమ్మ ఇచ్చింది చెలుపుడు పెద్దమ్మ పూస. హాయ్ హలో ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? ఈరోజు మనం ముల్లంగి తురుముతో చూడండి, ముల్లంగిని ఇలా తురిమేసుకొనేసి గోధుమ పిండిలో స్టఫ్ చేసి ఎలా పరోటాలు చేసుకోవాలో చూద్దామండి. చూడండి, ఇది గోధుమ పిండి కొంచెం లైట్గా సాల్ట్ వేసుకొనేసి చూడండి, సాల్ట్ వేసేసి మంచిగా వాటర్ పోసి కలుపుకోవాలండి. చపాతీ పిండికి ఎలా కలుపుతామో అలా కలుపుకోవాలి. తర్వాత ఈ ముల్లంగి తురుముకు కొంచెం పచ్చిమిరం అవసరం అండి. పచ్చిమిరం అంటే ఏం లేదండి, జస్ట్ మనకి తగ్గట్టు పచ్చిమిర్చి తీసుకొని రోల్లో వేసుకొని మనకి సరిపడినంత సాల్ట్ వేసేసుకొని ఇలా నూరుకోవాలండి. ఇలా దంచుకోవాలండి, సరిపోతుందండి. ఇలా కచ్చా పచ్చా ఉన్నా పర్లేదు, సరిపోతుంది. కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ మనం చపాతీ పిండిని రెడీ చేసుకుందామండి. చూడండి, ఇలా సేమ్ మనం చపాతీకి ఎలా అయితే కలుపుకుంటామో అలాగే కలుపుకోవాలండి. ఇలా పిండి మొత్తాన్ని కలిపేసుకోవాలండి. చూడండి, చపాతీ పిండికి ఇలా ఉంటే సరిపోతుందండి. ఇప్పుడు మనకి కావాల్సిన సైజులో ఈ పిండి ముద్దల్ని ఇలా రోల్ చేసి ఇలా పెట్టేసుకోవాలండి. ఇలా చేసుకొని చూడండి, ఇంత సైజు ముద్ద తీసేసుకొని ఇలా రోల్ చేసి ఇలా పెట్టేసుకున్నాము. ఇప్పుడు కర్రీ తయారు చేద్దామండి. ఎలా తయారు చేద్దామో చూద్దాం. కొంచెం ఆయిల్ పోసి అందులో కొంచెం జీలకర్ర, కొంచెం ఆవాలు, మనం దంచుకున్న పచ్చిమిరం వేసి ఇలా కొంచెం పచ్చిమిరం స్మెల్ పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. కొంచెం పసుపు, మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న ముల్లంగి తురుము అండి. ఏం లేదండి, ముల్లంగిలన్నింటినీ పొట్టు తీసేసి ఇలా తురిమేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని అంతా పచ్చిమిరంలో వేసి ఉడికించుకోవాలండి. ఇలా వేసాక మొత్తం ఒకసారి ఇలా కలిపేసుకుందామండి. ఆల్రెడీ పచ్చిమిరంలో కొంచెం సాల్ట్ వేసాం కదండి. మళ్ళీ కర్రీలో కొంచెం ఇది కొంచెం ఉడికాక కొంచెం వేస్తామండి. మళ్ళీ కొద్దిసేపు మూత పెట్టి ఉడికిస్తామండి, ఒక 5 నిమిషాలు. చూడండి, ఇలా అయితే సరిపోతుందండి. ఇప్పుడు ఇదంతా మనం చపాతీ లాటేసుకొనేసి దానిలో కొంచెం స్టఫింగ్ పెట్టుకొని మళ్ళీ దాన్ని రోల్ చేసి లాటియాలండి. చూపిస్తానండి అది ఎలానో. కొంచెం చల్లారనివ్వాలండి. ఇలా ప్రిపేర్ చేసుకున్నాం కదండి ముద్దల్ని. ఇలా తీసుకొని ఒక దాన్ని ఇలా లాటిచ్చేసుకొనేసి
మిశ్రమాన్ని కొంచెం కొంచెంగా ఇందులో పెట్టేసుకొని మళ్ళీ దీన్ని ఇలా చేసేసుకునేసి ఉండలా చేసుకునేసి సరే చెప్తా వెంటనే ఇప్పుడు వంట కదా పన్నప్పుడు వెంటనే చెప్పించి కథ అయిపోతుంది అర్థమైందా చెట్లది కూడా మొత్తం మనం మట్టి తీసింది చూపెడితే అయిపో అసలు కోతులు కూడా ఇగో ఇట్లా ఆగం చేస్తున్నాయి కోతులు అందుకే ఫోటోలు ఇట్లా తీస్తాను కొన్ని మమ్మల్ని మస్తు ఇబ్బంది పెడుతున్నాయి మమ్మల్ని పని చేసుకొని ఇవ్వట్లేదు మొక్కలు కొన్నానే డబుల్ కాదు ఇలా పొంగులు కూడా పొంగులు రేపు చెప్తూ రేపు చెప్తూ